హాయ్ అందరికి, నా పేరు పవన్. సెప్టెంబర్ 4 లైవ్ అప్డేట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ వాట్, అసలు అక్కడ ఏం జరిగింది, గొడవలు ఏం జరిగాయి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నిన్న జరిగిన ఎపిసోడ్ మొత్తం అన్ని గొడవలు, ఎమోషన్స్ మొత్తం అన్నీ అలా జరిగినాయి. అది చూసుకుంటే కనుక నెక్స్ట్ లైవ్ అప్డేట్ చూసిన తర్వాత తెలిసింది మొత్తం బిగ్ బాస్ 3 గ్రూపులుగా డివైడ్ చేశాడు. ఆ 3 గ్రూపులు ఎవరంటే యాష్మి గ్రూపు, నిఖిల్ గ్రూపు, నైనిక గ్రూపు. ఆ 3 గ్రూప్స్ కింద డివైడ్ చేసి గేమ్స్ ఆడిచ్చాడు కదా బిగ్ బాస్. ఆ గేమ్స్ ఆడిచ్చిన వాళ్ళలో టీమ్ లీడర్ కాకుండా యాష్మి, నైనిక, నిఖిల్, ఈ 3 గ్రూపుల్లో ఈ కాకుండా రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ చాయిస్ ఇచ్చాడు. వీళ్ళు గ్రూపులో జాయిన్ అవ్వడానికి ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి? టీమ్ లీడర్ సెలెక్ట్ చేసుకోవాలి. బట్ 3 తప్ప. ఆ 3 ఏంటి? భాష, బేబక్క, నవీన్. వీళ్ళ 3కి మాత్రం టీమ్ లీడర్ చాయిస్ ఇవ్వాలి. వీళ్ళకే చాయిస్ ఇచ్చాడు ఏ టీంలోకి వెళ్ళాలని చెప్పేసి. సో ఎందుకని? వీళ్ళు గేమ్ వరకు ఆడి కష్టపడి ఆడి ఓడిపోయారు కాబట్టి, అక్కడ వరకు వచ్చారు కాబట్టి వీళ్ళకి చాయిస్ ఇచ్చాడు బిగ్ బాస్. సో వీళ్ళందరూ కూడా, భాష వచ్చేసి యాష్మి టీంకి వెళ్ళాడు, బేబక్ వచ్చి నిఖిల్ టీంకి వెళ్ళింది, నవీన్ వచ్చేసి మన నైనిక టీంలోకి వెళ్ళాడు. వాళ్ళు కొన్ని పాయింట్స్ చెప్పి వాళ్ళ టీంలోకి వెళ్ళారు. ఎందుకు వెళ్తున్నాం రీజన్స్ చెప్పి వాళ్ళ టీంలోకి వెళ్ళారు. సో ఆ రీజన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డన్. చెప్పాను కదా, రిమైనింగ్ వాళ్ళంతా ఎవరైతే టీమ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళ క్వాలిటీస్ బట్టి వాళ్ళు మీరు అడిగారనమాట వాళ్ళ టీం దగ్గర. నాలో క్వాలిటీస్ ఇవి ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఇవి ఉన్నాయి, నేను ఇంత స్ట్రెంత్ ఉన్న దగ్గర మీ టీంలో వస్తే నేను చేయగలను అని చెప్పి ఇంప్రెస్ చేయాలన్నమాట. మంచి కామెడీ టాస్క్ పెట్టారనమాట. ఇదంతా చూసుకుంటే కనుక బిగ్ బాస్ ఆడిస్తున్న ఒక వింత నాటకం అనిపించింది. అది ఎలా చెప్తాను. యాక్చువల్గా ఎవరిని ఏ టీంలో పంపించాలో మొత్తం అందరం పంపించేయచ్చు. బట్ కానీ పంపించకుండా వీళ్ళ 3 మాత్రం పంపించి వాళ్ళందరిని పంపించకుండా ఎందుకు ఆపాడు తెలుసా? వీళ్ళందరూ డిస్కషన్ పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఎవరెవరు అడుక్కుంటారో మొత్తం బిగ్ బాస్ కెమెరా నుంచి అలా చూస్తూ ఉంటాడు కదా. సో చూసిన తర్వాత ఎవరి టీంలోకి ఎవరు పంపించాలో బిగ్ బాస్ పంపిస్తారు. తర్వాత నువ్వు ఎవరి టీంలోకి వెళ్ళావు 1 by 1 పేర్లు చెప్పి. సో బిగ్ బాస్ ఆడిస్తున్న ఎంత నాటకం అనిపించింది. ఫుల్ ఫన్ అనిపించింది. ఇవన్నీ పక్కన పెడితే ఫుల్ కామెడీ ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. అదేంటంటే అందరూ వరుసగా నుంచి ఉంటారు. మన భాష వచ్చి అందరూ మైక్ పెట్టుకోవాలి కదా, రూల్ ప్రకారం మైక్ పెట్టుకోకుండా నుంచి ఉంటాడు. బిగ్ బాస్ అంటాడు, భాష మైక్తో అనుబంధం ఉన్నవాడిని మైక్ ధరించుకోతే ఎలా అన్నాడు. ఇక్కడ ఎంత నవ్వించిందంటే, ఇంకొకటి మైక్తో అనుబంధం ఉన్నవాడి మైక్ ధరించకపోవడం ఎలా అంటే, ఆర్జే కదా. ఒకవేళ ఆర్జే ఎప్పుడు మైక్తో, అంతకుముందు ఆయన ప్రొఫెషనల్ ఆర్జే కదా, ఎప్పుడు మైక్తో ఉంటాడు కదా, అందువల్ల అన్నాడా? కాదు, దాన్ని పక్కన పెట్టు. లేదా ఇంటర్వ్యూల్లో, ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఇక్కడ మైక్ పెట్టుకుని గొడవలు రచ్చ ఏ ఛానల్ చూసినా పిచ్చలు అయిపోయాడు లావణ్య గారితో. అది అనాలా. ఒకవేళ కానీ ఇదే కనుక అయ్యిందనుకో, లావణ్య గారితో గొడవలు ఇంటర్వ్యూల వల్ల, పక్కా బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో లావణ్య గారిని తీసుకొస్తాడేమో అన్న థాట్ అయితే నా మైండ్లోకి వచ్చింది. కానీ లావణ్య గారు కానీ బిగ్ బాస్ వైల్డ్ కార్డ్లోకి వచ్చారా, ఎంటర్టైన్మెంట్ రేంజ్లో ఉంటుంది, టాప్ రేంజ్లో. గొడవలు ఉంటుంది, భాషకి లావణ్య గారికి మామూలుగా ఉంటుంది, రచ్చలు అయిపోతుంది, దుమ్ములు అయిపోతుంది. ఆడియన్స్ మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్. నేను అంటే అనుకోవచ్చు, వీడెవడ పిచ్చిన కొడుకు లావణ్య గారు తీసుకొస్తారు, ఆయన ఏదో ఆర్జే కదా అన్నాడేమో బిగ్ బాస్ అనుకుంటే కనుక నేను ఏం చేయాలి అంటే 2 ఆప్షన్లు ఇచ్చా. ఆర్జే అనుకుంటే ఓకే, ఆర్జే కాకుండా ఇంటర్వ్యూల పరంగా మైక్ పెట్టుకుని మాట్లాడతారు కదా అనుకుంటే కనుక ఓకే, లావణ్య గారు వస్తారు. ఓకే, అయితే ఫుల్ కామెడీ అనిపించింది. నెక్స్ట్ వచ్చి భాష యాష్మి టీం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో చెప్తా. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే టక్కాన్ని నిలబడి చెప్పాడు పాయింట్, సూపర్ అనిపించింది. నాకు అదే భాష నచ్చేది. అంటే స్పాంటినియస్ మాత్రం ఇక్కడ వేస్తుంది, మామూలు స్పాంటినియస్ ఉండదు. అదేంటంటే యాష్మి మార్నింగ్ లేచిన కానీ యాష్మి నాకు తెలుసు, యాష్మి తిరుగుతుంటాను, యాష్మి నన్ను చూస్తూ ఉంటుంది, నా తప్పు నేను ఏం తప్పు చేస్తాను, ఏమో చేస్తాను మొత్తం అంతా యాష్మికి తెలుసు. ఏదన్నా యాష్మికి ఆపోజిట్ టీం వెళ్తే కనుక నన్ను పాయింట్ అవుట్ చేసి నన్ను క్వశ్చన్ చేస్తుంటుంది. సో అది నాకు నచ్చదు, సో నేను అందుకే యాష్మి టీంకి వెళ్ళిపోతా అన్నాడు. జబర్దస్త్ డైలాగ్ చెప్పాడు, మామూలు కాదు కదా. అందుకే అంత ఫస్ట్ అడిగిందే భాషని. అడిగిన వెంటనే బిగ్ బాస్ అడిగిన వెంటనే ఆలోచించుకోండి చక్కగా చెప్పాను. చూసావా నేను యాష్మి టీంకి వెళ్తానని. తోపు నువ్వు
చెప్పు కేక భాష. నెక్స్ట్ బేబక్కని అడిగితే కనుక నార్మల్గా నువ్వు లీడర్షిప్ క్వాలిటీలు ఉన్నాయి, నా కిచెన్లో హెల్ప్ చేస్తున్నావు, సో అని చెప్పేసి రేదని చెప్పి భాష టీంలోకి వెళ్ళింది, నిఖిల్ టీంలోకి వెళ్ళింది. నెక్స్ట్ వచ్చి నబీల్ వచ్చి ఖతర్నాక్ పాయింట్ ఒకటి చెప్పాడు. ఇంతవరకు నబీలు సైలెంట్గా ఉన్నాడు, అతను పని చేసుకున్నాడు, ఏదో నార్మల్గా మాట్లాడుతున్నాడు, మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఖతర్నాక్ పాయింట్ ఒకటి చెప్పాడు. ఆ పాయింట్ ఏంటి నేను చెప్తాను, మీకు నచ్చితే కనుక కమెంట్ చేయండి. అదేంటంటే నేను యాక్చువల్గా నిఖిల్ టీంలోకి వెళ్దాం అనుకున్నాను. బట్ నిఖిల్ టీం ఆల్రెడీ కొంచెం నిఖిల్ అనగా కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, ఓకే బాగా ఆడతారు. బట్ నా బడ్డీ నైనిక టీంలోకి వెళ్తాను. అది ఎందుకంటే నేను స్ట్రాంగ్గా ఉన్న టీంలోకి వెళ్ళి నేను ఏం చేసేది ఏం లేదు, నా స్ట్రెంత్ అంటే తెలియదు. వీక్ ఉన్న టీంలోకి వెళ్ళి నేను నా టీంని స్ట్రాంగ్ చేస్తా, నేనంటే చూపిస్తా అన్నాడు. తోపు డైలాగ్ బ్రో, సూపర్ బాగుంది, చాలా బాగుంది. సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే కనుక ఇవన్నీ బిగ్ బాస్ ఆడేస్తున్నాను ఎంత అంటే మనకు అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ దగ్గర నుండి వీళ్ళు రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇంప్రెస్ చేయాలి కదా. టీమ్ లీడర్ దగ్గరికి వెళ్ళి విష్ణుప్రియ నిఖిల్ దగ్గరకు వచ్చి అడిగింది, నిఖిల్ నేను నాలో నా నెగిటివ్స్ ఏంటి, నాలో స్ట్రెంగ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి ఉంటాడు అని అడుగుద్ది. నిఖిల్ మొహమాటలాగా చెప్పేస్తాడు. సూపర్ భయ్య, నువ్వు బాగా చెప్పావు నిఖిల్. అదేంటంటే విష్ణుప్రియ చెప్తాడు అనమాట. విష్ణు నువ్వు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే కనుక క్వశ్చన్ చేస్తే అడి తిప్పి ఇటు తిప్పి క్వశ్చన్ చేస్తే కనుక నువ్వు డల్ అయిపోతావు, సరెండర్ అయిపోతావు. క్వశ్చన్ దానికి క్వశ్చన్ రేజ్ చేసి పాయింట్ ఆర్గ్యూ చేయవు, డిఫెన్స్ చేయవు, అది నచ్చదు, అది నీలో బాగోదని చెప్పాడు. అంటే ఏంటి, ఇండైరెక్ట్గా బాబులు నా టీంలో వద్దమ్మా దుబ్బాయి అని చెప్పాడు అనమాట నిఖిల్. ఓకే, నిఖిల్ కొంచెం మళ్ళీ మెచ్యూర్గా అర్థం అనిపిస్తుంది చూస్తుంటే. అలా వచ్చేసి నెక్స్ట్ వచ్చి మణికంఠ వచ్చి సేమ్ అదే క్వశ్చన్ అడుగుతాడు. ఈ క్వశ్చన్ కాదు, యాక్చువల్గా నువ్వు ఎవరెవరైనా సెలెక్ట్ నీ టీం ఎలా ఉండాలనుకుంటున్నావు ఏంటి అని అడిగితే భలే చెప్పాడు, దమ్మున్న పాయింట్ చెప్పాడు. నిజంగా ప్రతి టీం లీడర్ కూడా ఆ రిమైనింగ్ ఇద్దరు కూడా అలాగే ఆలోచించాలనిపించింది అతను చెప్పే విధానం చూస్తే. అదేంటని చెప్తాను. నా టీంలో ఉండేవాళ్ళు స్ట్రెంత్ అయి ఉండాలి. ఒకరు స్ట్రెంత్ అంటే గేమ్స్ ఎక్కువ ఆడటానికి స్ట్రెంత్గా అయి ఉండాలి. ఇంకొకరు వచ్చి క్వశ్చన్స్ పాయింట్ మొత్తం పర్ఫెక్ట్గా రేట్ చేసి క్వశ్చన్స్ అడగాలి. ఇంకొకరు వచ్చి డిఫెన్స్ ఎక్కువ బాగా చేయాలి, డిఫెన్స్ చేయాలి ప్రతి క్వశ్చన్కి. ఇంకొకరు వీక్ ఉన్నా పర్లేదు అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పాడు. తోపు డైలాగ్. నిజంగా టీమ్ లీడర్ ఉన్న క్వాలిటీస్ అట్లాగే ఉండాలి, ఆలోచించాలి నా టీం ఎట్లాంటి వాళ్ళు కావాలి, ఎలాంటి వాళ్ళు ఉండాలని చెప్పేసి. తోపు నువ్వు సూపర్ బాగా చెప్పావు. అలా జరిగింది. అలా చెప్పడం అనేది బాగా నచ్చింది నిఖిల్. సో టీములు డివైడ్ అయిపోయినాయి. బిగ్ బాస్ మొత్తం అందరిని పిలిచి ఎవరెవరు ఏ టీం లేక తీసుకున్నారో మొత్తం పంపించాడు అనమాట. టీములు డివైడ్ అయిపోయినాయి 3 టీమ్స్. ఆ 3 టీమ్స్ అంటే నేను చెప్తాను ఎవరెవరు ఏంటి అని చెప్పేసి. యాష్మి టీం భాష, ప్రేరణ, అబ్బాయి, పృథ్వీ. నిఖిల్ టీం మణికంఠ, సోనియా, బేబక్క. నలుగురే ఉన్నారు. 3 టీములకి మిగిలిన 2 టీములకి 5 ఉన్నారు. నిఖిల్ టీం మాత్రం నలుగురే ఉన్నారు. నైనిక టీం నైనిక, నబీల్, ఆదిత్య, విష్ణుప్రియ, సీత. ఈ 3 టీముల్లో నాకు అనిపించింది అయితే నేను చెప్తాను ఎవరు ఏ టీం స్ట్రాంగ్ ఉందని చెప్పేసి. ఓకే, ఆ టీమ్స్ నేమ్స్ మళ్ళీ ఒకసారి చెప్పమంటారా? చెప్తానండి. యాష్మి టీం యాష్మి, భాష, ప్రేరణ, అభయ్, పృథ్వీ. నిఖిల్ టీం నిఖిల్, మణికంఠ, సోనియా, బేబక్క. నైనిక టీం నైనిక, నబీల్, ఆదిత్య, విష్ణుప్రియ, సీత. ఈ 3 టీముల్లో నాకు అనిపించింది పలానా టీం స్ట్రాంగ్ ఉన్నది అయితే కనుక నిఖిల్ టీం స్ట్రాంగ్, ది బెస్ట్ స్ట్రాంగ్ ఉంది. యాష్మి టీం స్ట్రాంగ్, ఆల్మోస్ట్ స్ట్రాంగ్ ఉంది. నైనిక టీం కొంచెం డల్గా ఉందనిపించింది. నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కనుక కమెంట్ అయితే చేయండి. ఓకే, ఇది ఈ రోజు ఎలాగైతే జరిగింది లైవ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాను. బట్ నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి నాకు స్మాల్ రిక్వెస్ట్, చూసిన తర్వాత లైక్ కొట్టండి, ఏదో ఒకటి కమెంట్ పెట్టండి. దానికి గుడ్ బ్యాడ్ ఏదో ఒకటి పెట్టండి, నేను తీసుకుంటా. బ్యాడ్ అయినా తీసుకుంటా, గుడ్ అయినా తీసుకుంటా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్, గుడ్ నైట్, జై హింద్.